ఏ శుభకార్యానికైనా శుభారంభం. రజనీకాంత్ గారు అడుగుతారు ఎట్లా పక్కన కూర్చోబెట్టి. రజనీకాంత్ గారు నేనంటే మంచి లైక్ ఆయనకి. రజనీకాంత్ గారు ఓప అనేవాడు, కూర్చునేవాడిని, మంచి కాఫీ ఏదో టీ తాగుతా ఆయన ఇవ్వండి వాడికి ఎట్లా చైర్ వేసుకొని కూర్చున్నాను. ఆయన చైర్ వేసి పెద్ద చైర్ వేసేవాళ్ళు. నాకు ఏది మంచి చైర్ ఎత్తుకు చేయి, మంచి చైర్ వేసుకొని చేయను కూర్చోబెట్టుగా ఆయన అడిగేవాడు అట్లా ఏదే తిరిగినాయి, ఎక్కడెక్కడ తిరిగినాయి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను చెన్నైకి వచ్చేరాను అన్నాడు కూడా పాపం. ఓకే, ఆయన కూడా కొంచెం చాలా మంచిగా నన్ను మంచిగా సందర్భించాడు. ఏ సినిమా చేశారు ఆయనతో మీరు? తమిళ్లో 2 సినిమాలు చేశాను, తెలుగులో వచ్చేసి జగపతి బాబు ఆయన ఒక సినిమా చేశారు. సినిమా పేరు చాలా సినిమాలు నాకు గుర్తులేదు. చేశాను ఒక 4-5 సినిమాలు చేశాను ఆయనతో. 4-5 సినిమాలు చేశాను, 6 సినిమాలు చేశాను. మన జైలర్ కూడా చేశాను ఆయనతో. ఓకే, జైలర్ కూడా చేశాను. ఆ మూమెంట్ ఇస్తే చాలా ఆయన ఇదిరా ఇది కావాలి నాకు అనేవాడు ఆయన. ఇది కావాలి మనకు, మంచి చాలా లవ్ చేసేవాడు. అంటే రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తారు తెర మీద మనం చూసే సూపర్ స్టార్ వేరు, తెర వెనక అతి సామాన్యమైన జీవితం గడుపుతారు. చాలా మంచి వ్యక్తి, దేవుడు లాంటి క్యాండిడేట్ ఆయన. నేను ఒక మాట్లాడి ఎందుకంటే ఇప్పుడు షాట్ లేకుండా పక్క వచ్చి కూర్చున్నప్పుడు దూరంగా ఉండి ఆయన నుంచో చూస్తున్నారే ఏవాడు చైర్లాక్ ఆడేవాడు ఉంటే చైర్లాక్ సైరెట్ అయ్యండి. ఆయన కూర్చొని కాఫీ తాగుతూనే ఉండేవాడు, మనం నుంచుంటే ఊరుకునేవాడు కదా, కష్టపడేవాడు నువ్వు కూర్చోనుకో అంటాడు. కూర్చోబెట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టరా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకున్నాము అలా అడుగుతున్నేవాడు. ఓకే, దేవుడు లాంటి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్. ఆ వయసు ఆ లైన్లో మాలాంటి వాళ్ళని పిలిచి ఆ మాత్రం అడగడం అనేది అంతే కదా. నేనైతే చాలా హ్యాపీ, ఇది మంచి క్యాండిడేట్ అని అనుకున్నాను. అండ్ రామకృష్ణ అంటే అందరు హీరోల చేత దెబ్బలు తిన్న వ్యక్తి, అది వృత్తి తప్పదు. అవును, వృత్తి. అయితే రామకృష్ణ వల్ల దెబ్బతిన్న ఒక హీరో ఉన్నాడంట, నేరుగా కాళ్ళ మీద పడిపోయారంట ఆ దెబ్బ తగలంగానే. ఆ హీరో ఎవరు, ఏ సినిమాకి, ఎప్పుడు జరిగింది? బోయపాటి గారి సినిమా జరిగింది. ఎవరు హీరో ఎవరు? ఆయన పెద్ద ఆయన మహానుభావుడు బాలయ్య. తప్పదు, కాళ్ళ మీద పడాల్సి వచ్చిందారు. అంటే తప్పు ఆయన కాలు జారి వచ్చి గుద్దుకున్నాడు. అది నేను ఆ మాట ఆయనకి చెప్పలేను. అంతే కదా, పెద్ద ఆయన కదా. ఏ సినిమా సార్ ఇది? అదే బోయపాటి గారిదే సినిమా పేరు ఈ అఖండ 2 కాదు, దానికి ముందు లెజెండ్ ఏదో ఉంది. ఓకే, వైజాగ్లో కాలు జారింది. ఆయన నన్ను కొట్టడానికి వచ్చి కాలు జారింది, ముందుకు వచ్చి గుద్దుకున్నాడు. తర్వాత కాళ్ళ మీద పడిపోయాం. దాన్ని పెద్ద పబ్లిసిటీ కానియాలి, దాన్ని ఇమ్మీడియట్గా కాళ్ళ మీద పడిపోయాను. నాది నా తప్పు కదా చెప్పేసాడు. నాది మాస్టర్, నాది సారీ మాస్టర్ అని చెప్పాడు. మాస్టర్ కూడా చెప్పాడు, మాస్టర్ నాదే ప్రాబ్లం. అంటే మనల్ని వాళ్ళు ఏమన్నా బయట ఉంటే చూస్తే వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమోనని ఇమ్మీడియట్గా ఆయన ఎన్నో సినిమాలు చేసిండు ఆయన కదా. అవునవును, ఇమ్మీడియట్గా మాస్టర్ సారీ నేనే అన్నాడు. సూపర్, తప్పు ఆయనదే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్నే కదా అనేది. అంతే, హీరో గారిని ఎవరు అడగలేదు, అలా అనలేరు అసలు. అవును, ఒకరు ఆయన లేట్ అయినా కూడా ఆయన ఏమనరు. ఈ పక్కన మా మాస్టర్లు అందరూ ఏం చేస్తారంటే అది ఈయన మీద కోపాన్ని వీళ్ళందరి మీద జరుగుతారు. అవును, వీళ్ళ మీద దోమేస్తుంటారు, ఇది అనలేరు కదా. అవును. అయితే ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా తిడతారట, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారట, అడుగుతారట. ఏంది బాలయ్య బాబుతో అంత అనుబంధం ఏంటి మీకు? ఇది సరదాగా అంటే అప్పటి నుంచి కష్టపడుతున్నాం అనేది. కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు, కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు. ప్రతివాడిని బాగా కష్టపడుతున్నాయంటే బాగా లైక్ చేస్తాడు. కొంచెం అలా గెలుతుంటాడు, ఇలా గెలుతుంటాడు, ఎలా పట్టుకుంటాడు. ఆయన అంటే సరదాగా ఉండాలి అనేది ఆయనకి ఒక కష్టపడే క్యాండిడేట్ అంటే మంచి లైక్ చేస్తాడు. సార్ అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటేమో బాలయ్య బాబు వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు, కోపంగా ఉంటాడు, ఇలాంటి ఒక బ్యాడ్ టాక్ తీసుకొచ్చారు.
మీరు చెప్తుంటే ఏమో చాలా ఆశ్చర్యంగా ఉంది. అది బయట అనుకుంటున్నారు కానీ నేను అదే బయట అలా అనుకుంటున్నారు కానీ సెట్లో అసలు అందరూ సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన. సెట్లో అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు. ఎవడన్నా ఏదో నవ్వకుండా నుంచున్నా కూడా వాడిని వెళ్ళి వెనకమాలకి వెళ్ళిపోతాడు. అట్లా సరదాగా ఉంటాడు సార్ చిల్లిగా. అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, ఫైట్ మాస్టర్లు కాదు, ఫైటర్స్ కాదు, అవును ఎవరైనా సరే అంతా ఒకటే ఆయనకి అంతా ఒకటే. నన్ను ఇలా పట్టుకుంటాడు, దొరికేవరను అందరు నవ్వుతా ఉంటారు. అది ఒక సరదాగా ఉంటాడు ఆయన. బయట నేను కూడా విన్నా సార్, బయట ఆయన కోపంగా ఉంటాడు, అట్లుంటాడు ఎట్లుంటాడు అనుకుంటారు. సెట్లో నేను సరదాగా ఉంటాడు. ఆయన ఆర్టిస్ట్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, అందరినీ సరదాగా నవ్వించుకుంటూ సరదాగా ఉంటాడు. లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగులు అక్కడ చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు ఫీచర్. తను సరదాగా ఉంటాడు ఆయన. గుడ్ క్యాండిడేట్ బాలయ్య బాబు. ఇప్పుడు అఖండ 2లో కూడా చేస్తున్నట్టు చేశాను. ఎలా వస్తుంది మూవీ? అఖండ 2 చాలా సూపర్గా ఉంటుంది. అఖండ 2 మంచి హిట్ అవుతుంది అనుకున్నా నేను. వైపాటి సీని గారు ఆయన అసలు వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. అవునా? ఆయన కసి అంతా దీని పెట్టాడు. ఎలా బాగా సక్సెస్గా ఉంటుంది అనుకుంటున్నాం మేము అందరం. ఎన్ని రోజులు చేశారు షూట్ అఖండ 2కి? నేను ఇక్కడే ఒక 20 రోజులు చేశాను. ఎంతో బయట ఫారెన్ వెళ్ళారు వీళ్ళు. అప్పుడు ఫారెన్ వెళ్ళలేదు కానీ అక్కడ ఫైటర్లు మన వాళ్ళు కలిసి చేయాలి ఫారెన్లో. అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు. ఓకే, మీ ఇక్కడ లోకల్లోనే చేసాం మేము. చాలా బాగా వచ్చింది సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా, ఇంకేముంది. వాళ్ళకిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, ఇది సూపర్ బాగుంటుంది. అందువల్ల బోయపాటి గారు బాగా ఇష్టంగా చేశాడు సినిమాని. ఆయన కసిగా చేశాడు. బాగా ఎలా ఉంటుందో అనేది చాలా బాగుంటుంది. ఎలా ఉండేది అది